గత 1994లో న్యూజిలాండ్ వెళ్ళడం జరిగింది. ఆ తదుపరి 2001లో ఆస్ట్రేలియాకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఎన్ఆర్ఐ సమస్యల గురించి పెద్దలు మాట్లాడారు. ముందుగా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అక్కడి సమస్యల గురించి కొన్ని మీకు చెప్పగలుగుతాను. ఎందుకంటే ముఖ్యంగా ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ప్రవాసీ రెడ్డి పేరెంట్స్ అసోసియేషన్ ముఖ్యంగా ఫేస్ చేసేది రెండు రకాలుగా ఆడ ఈరోజు ఎన్ఆర్ఐలు, ముఖ్యంగా ఎన్ఆర్ఐ బిడ్డలు తెలంగాణ నుంచైనా ఆంధ్ర నుంచైనా లేక భారతదేశ వ్యాప్తంగా ఎవరైనా వెళ్ళి అక్కడ ప్రవాస భారతీయులు జీవిస్తున్నారంటే వారి సమస్యల్లో మొట్టమొదటి సమస్య వారి యొక్క అక్కడ ఉద్యోగ అవకాశాలు, వారి యొక్క సెటిల్మెంట్స్, వారి యొక్క బిడ్డలు, వాళ్ళ భవిష్యత్తు. రెండవది వచ్చేది మొట్టమొదటి సమస్య ఏదంటే ఉందంటే పేరెంట్స్. ఎందుకంటే దాదాపుగా నాకు కూడా ముగ్గురు పిల్లలు అండ్ పెళ్ళిడికి ఉండి ఒక పాప పెళ్ళైంది, పెళ్ళిడికున్న పిల్లలు ఉన్నారు. కాబట్టి మీరు అదే ఏజ్లో ఉన్నారు కాబట్టి నేను కూడా అదే ఏజ్ని సంబోధించి చెప్పగలుగుతాను. ముఖ్యంగా మనము చాలా మాట్లాడుకునేది ఏంటంటే కరోనా ముందు, కరోనా తర్వాత మొత్తము అక్కడి వ్యవస్థల్లో చాలా మార్పులు జరిగాయి. ఆ మార్పుల్లో ముఖ్యమైన మార్పు ఏంటంటే అక్కడి సమస్యలకు అనుగుణంగా పేరెంట్స్ ఇక్కడ, బిడ్డలు అక్కడ, వారి సమస్యల్లో పేరెంట్స్కి ఇక్కడ వారి ఆరోగ్య సమస్యలు అయితేంది, వారి యొక్క కుటుంబ సమస్యలు అయితేంది, వారి సమస్యల్ని పిల్లలు పరిష్కరించాలి అని అంటే చాలా కష్టతరమైన విషయం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చూసుకోవాలి, ఇక్కడ పేరెంట్స్ చూసుకోవాలి. కొన్ని సమస్యల్ని నేను మీ ముందుకు తీసుకురాగలుగుతాను. ఎప్పుడైతే అక్కడ మనిషి కుటుంబంలో జరిగే ప్రాబ్లమ్స్లో ఒకటి, మనం ఎవరైనా చనిపోయినప్పుడు చాలా కష్టతరమైన ప్రాబ్లం. ఆ ప్రాబ్లం నేను ప్రత్యేకంగా 9 డెడ్ బాడీస్ని నేను ఆస్ట్రేలియా నుంచి, న్యూజిలాండ్ నుంచి మన ఇండియాకు ముఖ్యంగా పంపించడం జరిగింది. అందులో మన పేరెంట్స్ సంబంధించిన వ్యక్తులే అక్కడికి రావడం జరిగింది. వారికి జరిగిన అన్యాయమైన విషయం ఏంటంటే కరోనాలో తట్టుబడిపోవడం అయిపోయింది, ఆరోగ్య సమస్యలతో చనిపోవడం అయిపోయింది. ఆ ఆరోగ్య సమస్యల్లో కూడా కొన్ని వారి యొక్క డయాబెటీస్ కానివ్వండి, లేకుంటే వేరే ఆరోగ్య సమస్యల్లో మరో సమస్య కానివ్వండి, అనుకోని సందర్భంలో ఒక వ్యక్తి కనుక చనిపోతే అక్కడి నుంచి ఒక డెడ్ బాడీని రిపాట్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దాదాపుగా ఆస్ట్రేలియాలో $15,000 ఖర్చు అయితే ఒక డెడ్ బాడీ హైదరాబాద్కు పంపించాలి అంటే ఆ $15,000 కూడా ఫ్యూనరల్ డైరెక్టర్సు, మెడికల్ క్లియరెన్సు, డాక్టర్ క్లియరెన్సు, హాస్పిటల్ క్లియరెన్సు, అదే మాదిరిగా పోలీస్ క్లియరెన్సు అండ్ దానికి ట్రావెలింగ్ యాక్టివిటీస్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను గత 30 సంవత్సరాలుగా అక్కడ జీవిస్తున్నా కానీ అక్కడ నివసిస్తున్నా కానీ ముఖ్యంగా ఈ తెలంగాణ అసోసియేషన్స్, తెలుగు అసోసియేషన్స్ నా ఆధ్వర్యంలో 1998లో న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ స్థాపించడంలో నా భూమిక వైస్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. అండ్ 2 సంవత్సరాలు 2000 వరకు పనిచేశాను. ఈ సమస్యల కార్యక్రమాలే ముందుగా తీసుకునేవాడిని నేను. అందులోనే ఎక్కువ సమయం ఇవ్వడం జరిగింది. అండ్ ఆస్ట్రేలియాకి వచ్చాక కూడా 2010 తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతిలో ఇప్పుడు కూర్చున్న పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు అయితేంది, నేనైతేంది, ప్రపంచవ్యాప్తంగా మేము ఒక టీం లాగా పనిచేసి తెలంగాణ ఉద్యమంకు పనిచేసాము. తెలంగాణ ఉద్యమం తదుపరి కూడా ఏదైతే ఈ సమస్యల గురించి ప్రత్యేకంగా పనిచేయడం జరిగింది. దాంట్లో ప్రత్యేకమైన సమస్యలు ఇప్పుడు వస్తున్నవి. వాటిలో పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడికి వచ్చాక వాళ్ళకున్న పరిమితులు, వాళ్ళకున్న అవసరాలు, వాళ్ళ వ్యక్తిత్వాలకు ఒకరికి కుదరకుంటే చాలామంది ఈరోజు డివోర్స్ తీసుకోవడం జరుగుతుంది, పిల్లలు విడిపోవడం జరుగుతుంది. ఆ సమస్యల్ని కూడా కూర్చొని సాధ్యమైనంత వరకు 99% వారిని కలిసి ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాము. అండ్ అక్కడ వారికి ఏ విధమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినా, మంచి చెడు ఏదున్నా మేము ఇక్కడ ఏదైతే ఆస్ట్రేలియాలో నేను 2013లో మెల్బోర్న్ తెలంగాణ ఫోరం స్థాపించడం జరిగింది. అండ్ ఆ తదుపరి ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రేలియన్ తెలంగాణ అసోసియేషన్స్ నేషన్ వైడ్గా నేను నేషనల్ చైర్మన్గా ఇప్పుడు సర్వీసెస్ ఇస్తున్నాను. మన తమ్ముడు ఎవరైతే మాట్లాడారో ఇప్పుడు ఆదిరెడ్డి యారా, ఈ వాజ్ జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ. సో ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి మన మిత్రులు ఎవరైతే ప్రెసిడెంట్ అంజువర్ధన్ రెడ్డి గారు నన్ను ఆహ్వానించారో, సమస్యల పరంగా ఏ దేశంలో ఉన్నా కానీ, అమెరికాలో అయితే విశ్వేశ్వరరెడ్డి గారి తరఫు నుంచి అయినా, లేకపోతే ఆస్ట్రేలియాలో ఎక్కడైనా నా తరఫు నుంచి అయినా
మేము తప్పకుండా ముందుకు వచ్చి సహాయం చేసి ఈ ఆర్గనైజేషన్తో కలిసి పనిచేయడానికి సాయశక్తిలో పనిచేస్తామని తప్పకుండా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మీరు తల్లిదండ్రులుగా మీ బిడ్డల భవిష్యత్తును దయచేసి నేను ఒక గొప్ప విషయాన్ని చెప్పి ముగిస్తాను. ఆస్ట్రేలియా అనే దేశము మొట్టమొదటి దేశము మన తెలుగు సంస్కృతిని తెలుగుని గుర్తించి ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో తెలుగుని అధికార భాషగా గుర్తించారు. ఈరోజు తెలుగు వల్ల అక్కడి యొక్క పరిస్థితులకు అనుగుణంగా మన బిడ్డలు వచ్చి అక్కడ సెటిల్ అయితే ఆ సెటిల్మెంట్లో వారికి ప్రత్యేకంగా ఒక 90 పాయింట్లు అవసరం ఉంటే ఆ బాబుకి 85, ఆ బాబుకి 85 పాయింట్లే వస్తుంటే తెలుగు ఎగ్జామ్ నాటీ అనే ఎగ్జామ్ ఉన్నది. ఆ ఎగ్జామ్ పాస్ అయితే 5 మార్కులు యాడ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మేము 2014 నుంచి ప్రయత్నం చేస్తే 3 సంవత్సరాల క్రితము ఏదైతే కరోనా తర్వాత ఆస్ట్రేలియన్ పార్లమెంటు ఈ తెలుగు ఎగ్జామ్ కోసము తెలుగుని అధికార భాషగా గుర్తిస్తానికి మన యొక్క స్ట్రెంగ్త్ చూసి చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు తెలుగు బిడ్డలు, ముఖ్యంగా తెలంగాణ బిడ్డలు, ఆంధ్ర బిడ్డలు ఎవరైనా కానీ సెటిల్ అయ్యడానికి ఒక మంచి ఆవశ్యకత ఉందని చెప్పడానికి ఏ విధమైన అతిశయోక్తి లేదు. అండ్ ఈ అవకాశం మీ యొక్క మన రెడ్డి సంఘం తరఫు నుంచి ఇచ్చినందుకు నేను పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.